హలో గాయ్స్, నమస్కారం అందరికీ. సో ఏంటి కొత్తగా ఇంట్రడక్షన్ చెప్తున్నాను అనుకుంటున్నారా? నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఎపిసోడ్ విషయానికి వస్తే, నిన్న ఎంతమంది నిజంగా అసలు ఆ హోస్టింగ్తో ఎంతమంది డిసప్పాయింట్ అయ్యారు, ఏంటి ఇలా చేశారు అని ఎంతమందికి అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నేను తమ్నేల్ పెట్టా కదా, సో ఆ తమ్నేల్ ఏదైతే ఉందో అందులో ఒకటొచ్చేసి నాగ్ సార్ హోస్టింగ్ డిసప్పాయింట్స్ అస్ అని చెప్పి పెట్టాను. సేమ్ ఫీలింగ్ మీలో ఎంతమందికి అనిపించిందో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఐ వాంట్ టు నో. నిజంగా నేను ఒక్కదాన్నే అలా ఫీల్ అయ్యానా, లేదంటే నాలాగా ఇంకెవరికన్నా కూడా అనిపించిందని తెలుసుకోవాలనుకుంటున్నాను. సో ఖచ్చితంగా మర్చిపోకుండా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ బిగ్ బాస్ ఈగో సాటిస్ఫైడ్ 110% సాటిస్ఫై అయ్యింది అని అనిపించింది నిన్నటి ఎపిసోడ్లో. ఇంకా అంటే అలా అవ్వడానికి కారణం కూడా మనం చూసాము. అబ్బాయి ఇంకా చాలా చాలా ఓవర్గా చెప్పాడు. నేను నిన్న మొన్న వీడియోస్లో ఆల్రెడీ డిస్కస్ చేశాను. లిమిట్ క్రాస్ చేసి మరీ జోకులు వేస్తున్నాడని. అంతకు మించి క్రాస్ చేసి మరీ వేశాడు. నిన్న మనం చూసాము అది కూడా. సో ఆ విషయంలో కరెక్టే. అండ్ తర్వాత వీళ్ళు తప్పే చేయలేదా అని పెట్టా, ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి. ఆ వీళ్ళు ఎవరు? విష్ణుప్రియ, సీత, పృథ్వీ. నేను పృథ్వీ ఫోటో యాడ్ చేయడం మర్చిపోయాను. పృథ్వీ. సో వీళ్ళు అసలు నిజంగా తప్పు చేయలేదా? అబ్బాయికి రెడ్ కార్డ్ ఇచ్చారు, ఓకే. మరి పృథ్వీ సంగతి ఏంటి? వాట్ అబౌట్ పృథ్వీ? ఇవన్నీ మాట్లాడదాము. సో చాలా పాయింట్స్ ఉన్నాయి. లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ నాగార్జున సార్ హోస్టింగ్ విషయానికి వస్తే, నిన్న నిజంగా చాలా చాలా హర్ట్ అయ్యాను నేనైతే. హర్ట్ కూడా కాదు, ఏంటి ఇలా చేశారు అని అనిపించింది. ఇక్కడ నిజంగానే అభయ్ అనడం కాదు, నాకు కూడా అదే అనిపిస్తుంది, బయాస్డ్ బాస్ అని. ఎందుకో కూడా క్లారిటీగా చెప్తాను. అంటే ఊరికే ఏదో చెప్పేసి అనేస్తాం అన్నట్లుగా కాకుండా ప్రతి పాయింట్ కూడా క్లియర్గా ఎందుకు ఈ మాట అన్నాను అనేది కూడా చాలా క్లియర్గా చెప్తాను. బయాస్డ్ బాస్ ఎందుకంటే అబ్బాయికి రెడ్ కార్డ్ ఇవ్వాల్సినంత అవసరం లేదు నన్ను అడిగితే, ఓకే. బట్ బిగ్ బాస్ మీద జోకులు వేశాడు, లిమిట్ దాటి బిహేవ్ చేశాడు కాబట్టి బుద్ధి రావాలి. ఎందుకంటే నెక్స్ట్ ఇంకొక హౌస్ మేట్ అలా చేయాలంటే మినిమం ఆ మాత్రం పెడితే భయం వస్తుంది. సో రెడ్ కార్డ్ ఇచ్చారు, అందులో ఏ తప్పు లేదు. కానీ అంతకు మించి చీప్ బిహేవియర్ చేసిన గర్ల్స్ సంగతి ఏంటి, బాయ్స్ సంగతి ఏంటి? అస్సలు బుర్ర లేదు నిజంగా. బిగ్ బాస్ టీమ్కి కానీ బిగ్ బాస్కి కానీ కొంచెమన్నా బుర్ర లేదు. ఇంత బుర్ర కూడా లేదు. వాళ్ళు తీసుకుంటే జనాల ప్రాస్పెక్టివ్ వేలో తీసుకోవాలి కంప్లీట్గా, లేదంటే హౌస్ వాళ్ళ ప్రాస్పెక్టివ్లో తీసుకోవాలి. అంతేగాని సగమేమో జనాల ప్రాస్పెక్టివ్లో, సగమేమో హౌస్ మేట్స్ ప్రాస్పెక్టివ్లో. అసలు ఏమన్నా నిజంగా పిచ్చి వేసింది ఎపిసోడ్ చూస్తున్నప్పుడు. ఎందుకంటే నిజంగానే అక్కడ నాకు సార్ ఎవరెవరి మీద సీరియస్ అయ్యారు. ప్రేరణని అడుగుతున్నారు, బాగానే ఉంది. ఏమని? నువ్వు ఏమన్నావు అంటే తను ఒప్పుకుంటుంది, క్యారెక్టర్లెస్ అన్నాను, అది తప్పన్నాను అని. అంటే తను ఒక్కతే తప్పు చేసింది. అక్కడ క్యారెక్టర్లెస్ అనడానికి వీడియో ప్లే చేశారు. దానికన్నా ముందు జరిగిందేంటి? ఏదైతే అక్కడ ఎగ్స్ కోసం నిలబడినప్పుడు ఇలా పెట్టి నెట్టేస్తారు, దోసేస్తారు, కాలుతో నెడతారు. సీత బిహేవియర్ చీప్గా ఉంది. కానీ అసలు అది అడగలేదు. సీతను అడగలేదు, విష్ణుప్రియని అడగలేదు. విష్ణుప్రియ ప్రేరణ మీద, ప్రేరణ క్యారెక్టర్లెస్ అన్నది కనిపించింది. నాగార్జున సార్కి వీడియో వేశారు, ఆమె రూడ్ బిహేవియర్ అంతా చూపించారు. మరి విష్ణుప్రియ సంగతి ఏంటి? ఆమె మాట్లాడిన మాటలు, ఆమె బిహేవ్ చేసిన పద్ధతి, మరి అది కూడా వెయ్యాలి కదా. అట్లీస్ట్ వెయ్యకపోయినా అడగాలి కదా. నెట్టేసింది, దోసేసింది, పైగా ముద్దులు పెట్టుకుంటూ తిరుగుతావని చెప్పి ఒక పెద్ద స్టేట్మెంట్ పాస్ చేసింది ప్రేరణ మీద. సో అలాంటప్పుడు ఆ పాయింట్ గురించి రైజ్ చెయ్యాలి కదా. రైజ్ చేయాల. అసలు వదిలేశారు. అసలు విష్ణుని ఏమీ అనలేదు. ఆ మాట అన్నప్పుడు కూడా ఇక్కడ విష్ణుకి ఫేవర్గా మాట్లాడినట్టు నేను ఎపిసోడ్లో చాలా చాలా క్లియర్గా కనిపించింది. ఏంటంటే విష్ణుకి ఫేవర్గా మాట్లాడారు. ఎక్కడంటే తను చేసిన మిస్టేక్ గురించి అక్కడ ప్రేరణని విష్ణుని నిలబెట్టినప్పుడు కూడా అన్ని పాయింట్స్ ప్రేరణ నువ్వు ఎందుకన్నావు గుచ్చి గుచ్చి అడుగుతున్నారు తప్ప ప్రెషరైజ్ చేసి అక్కడ విష్ణుని ఏం అడగట్లేదు.
అక్కడ తనని ఎందుకో సేవ్ చేసినట్టు, తనకి ఫేవర్‌గా బిహేవ్ చేసినట్టు నాకు 110% అనిపించింది. సో, మీ ఒపీనియన్ ఏంటి దీని మీద అనేది కూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇకపోతే సీత విషయానికొస్తే సీత కూడా చాలా దారుణంగా బిహేవ్ చేసింది. బ్లాక్ చేసి ఇక్కడ పట్టుకుంది. అలాగే గేమ్ ఆడేటప్పుడు కూడా అక్కడ నుంచోడానికొచ్చినప్పుడు కాలుతో నెట్టింది. అసలు ఆ పాయింట్స్ ఏమి అడగలేదు. ఏ పాయింట్ అడగలేదు. తప్పంతా ప్రేరణ అదే అన్నట్లుగా పోర్ట్రే చేశాడు. విష్ణునేదో అడగాలన్న పేరుకి ఆ పతివ్రత గురించి అడుగుతాడు. ఇంకంతే. అక్కడితో అయిపోయింది ఇంకా డిస్కషన్. నెక్స్ట్ పృథ్వీ. లాస్ట్ వీక్‌లో పృథ్వీ చేసిన రచ్చేంటో, పృథ్వీ చేసిన గేమ్ ఏంటో అందరం చూసాము. మన వీడియోస్‌లో గూడా అదే మాట్లాడుకుంటున్నాం. ఏంటి గేమ్ ఆడుతున్నాడు. కానీ ఎట్ ద సేమ్ టైమ్ బిహేవియర్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ గేమ్. కానీ అక్కడ బిహేవియర్ చూపించలా. ఏ టాస్క్‌లో గూడా పృథ్వీ. ఆదిత్య గారితో మాట్లాడేటప్పుడు, మణికంఠ మీదతో మాట్లాడేటప్పుడు గర్ల్స్ గురించి పర్టిక్యులర్‌గా మీదకెళ్ళాడు. ఎక్కడ పడితే అక్కడ పట్టుకున్నాడు. అదంతా జరిగింది. అంటే అంత ఫిజికల్‌గా, అంత వైలెన్స్‌గా గేమ్ ఆడినప్పుడు గూడా అట్‌లీస్ట్ ఆ పాయింట్ గురించి కూడా రైజ్ జేయాల. ఒకవేళ రైజ్ చేసున్నారా మనకి ఎపిసోడ్‌లో రాలేదో తెలీదు గానీ, అది గూడా అడగల పృథ్వీని. చాలా, చాలా, చాలా బయాస్డ్‌గా అనిపిచ్చింది. ఆదిత్య గారి మీదకెళ్ళాడు. అయినా గూడా దాని గురించి పాయింట్ రైజ్ జేయాలా. మళ్ళీ ఎఫర్ట్స్ యూజ్ చేశాడు. దాని గురించి చాలా కూల్‌గా నాగార్జున సార్ నేను ఆల్రెడీ మొన్న వీక్‌లో చెప్పాను పృథ్వీ. సో, మళ్ళీ నువ్వు యూజ్ చేశావు. ఇది సెకండ్ టైము. నెక్స్ట్ టైమ్ ఇంకా ఔట్ ఆఫ్ ద హౌస్ ఎళ్ళిపోవాలి. యూజ్ చేస్తే రెడ్ కార్డ్ అని చెప్తాడు. ఇంక అంతేనా? ఇప్పుడు అలా మీరు తనకి ఏమనకపోతే నెక్స్ట్ వీక్ కూడా తను అలాగే బిహేవ్ చేస్తాడు. నెక్స్ట్ వీక్ కూడా సేమ్ వర్డ్స్ యూజ్ చేస్తాడు. ఇప్పుడు మీరు తన మీదకి ఏమి రియాక్ట్ అవ్వట్లేదు. తను చేసింది మీరు తప్పు. విష్ణుప్రియ అయినా, పృథ్వీ అయినా, సీత అయినా ఎవ్వరైనా వాళ్ళని మీరు కరెక్ట్ చేయలేనప్పుడు వాళ్ళు మీరు సపోర్ట్ చేస్తున్నట్లే గదా! వాళ్ళ బిహేవియర్‌ని మీరు ఎంకరేజ్ చేస్తున్నట్లే గదా! మిస్టేక్ చేసినప్పుడు మిస్టేక్ అని చెప్తేనే కదా నెక్స్ట్ వీకో లేకపోతే ఇంకొకసారిగో వాళ్ళు రెక్టిఫై చేసుకుంటారు. అలా కాకుండా మీరసలు వాళ్ళకి ఈ వీక్‌లో జరిగిన వాటిలి గురించి ఒక్క పాయింట్ గూడా మీరు వాళ్ళలో ఫ్లాస్ తీసి అడగలేదు అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళేమనుకుంటారు మేము తప్పు చేయలేదని అనుకుంటారు. ఎగ్జాక్ట్‌లీ నిన్న వాళ్ళు అదే అనుకున్నారు. చాలా టూ మచ్ కాన్ఫిడెంట్‌తో ఉన్నారనమాట. సో, నాగార్జున సార్ మాట్లాడుతున్నప్పుడు గూడా పృథ్వీకి ఆ ఒక్క మాట చెప్పి సిట్ డౌన్ అంటాడు. నాకసలు అర్థమే గాల. సీత విషయంలో అంతే. విష్ణుప్రియ విషయంలో అంతే. ఇంకా నబీల్ గురించయితే చెప్పాల్సిన అవసరం లేదు. అసలు నబీల్ ఎక్కడున్నాడు? నిన్న ఎపిసోడ్‌లో అసలింకా వీళ్ళందరూ లేరు. నబీలు ఎవ్వరు. ఓన్లీ ప్రేరణ, అక్కడక్కడ నిఖిల్, పృథ్వీ, విష్ణుప్రియ వీళ్ళేననమాట. అండ్ ఇంకొక పాయింటొచ్చేసి మణికంఠ. మణికంఠ విషయంలో అంత రియాక్ట్ అవ్వాల్సిన విషయం లేదు నాగార్జున సార్. ఎందుకంటే అంటే హగ్స్ విషయం పక్కన పెడితే అది ఓకే. అది కరెక్ట్ పాయింట్. కానీ అపార్ట్ ఫ్రమ్ హగ్స్ పాయింట్ ఇంకొక పాయింట్ ఏంటంటే ప్రేరణ అండ్ విష్ణుప్రియ దోస మ్యాటర్ విషయంలో అక్కడ నిజంగానే మణికంఠ డ్రాగ్ చెయ్యలేదు. ఇంత సిట్యుయేషన్‌ని అంతా చేయలేదు. అది హౌస్‌మేట్స్ ఒపీనియన్. సో, అది హౌస్‌మేట్స్ ఒపీనియన్. అందుకే స్టార్టింగ్‌లో చెప్పా. వీళ్ళు 'బిగ్ బాస్' టీము తీసుకుంటే ఒకళ్ళ ఒపీనియనే తీసుకోవాలి కంప్లీట్‌గా. జనాల పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నా ఆలోచించి అడగాలి. లేదంటే హౌస్‌మేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి అన్నా అడగాలి. వాళ్ళకి కావాల్సిన పాయింట్స్ ఏమో హౌస్‌మేట్స్‌వి తీసుకుంటున్నారు. వాళ్ళకి వద్దన్నోళ్ళు ఏమో జనాల పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటున్నారు. అదసలు నాకు అర్థం కావట్లేదు పాయింటు. అది ఎంతవరకు కరెక్ట్? అక్కడ నిజంగానే మణికంఠ సిట్యుయేషన్‌ని డ్రాగ్ చేయలేదు. సిట్యుయేషన్‌ని యూజ్ గూడా జేసుకోల. సిట్యుయేషన్‌ని యూజ్ చేసుకోలేదు. డ్రాగ్ గూడా జేయల. అది హౌస్‌మేట్స్ ఒపీనియన్ మాత్రమే. అది జనాల ఒపీనియన్ అది కాదు. కంప్లీట్‌గా జనాల ఒపీనియన్ వేరు. అక్కడ తను నిజంగా చాలా క్లియర్‌గా సాల్వ్ చేయడానికే ట్రై చేశాడు. బట్ అది విష్ణు వల్ల పెద్దదయింది. అసలంత సినిమా చేసిందే విష్ణు గదా! అంత సినిమా చేసిన విష్ణుని వదిలేసి మధ్యలో ఉన్న మణికంఠని పట్టుకోవడం ఏంటి? పాయింట్‌లెస్, సెన్స్‌లెస్ అసల. నిన్న నాగార్జున సారు సెన్స్‌లెస్‌గా హోస్టింగ్ చేశారని అనిపిచ్చింది. మీలో ఎంత మందికి అలా అనిపిచ్చింది? అసల అంత ఏడవడానికి, జైల్‌లో పెట్టినట్టు పెట్టడానికి, ఇసరడానికి ఇలా ఏసింది అని చెప్పింది. అసలు దాని గురించి కూడా అడగాలిగా నాగార్జున సార్. అలా ఎక్కడేసిందమ్మా? ఏంటి నువ్వు చూసావా? అని. ఏం అడగట్ల. అంతా విష్ణుకి ఫేవర్‌గా చేశారు. సో, ఆ పాయింట్ నేనొకటి గట్టిగా చెప్పాలనుకున్నాను. మణికంఠ విషయంలో నాగార్జున సార్ అంత ఫైర్ అవ్వాల్సిన విషయం ఏముంది? అంటే ప్రేరణ పర్టిక్యులర్‌గా ఆ దోస విషయంలో తనక్కడ గొడవ డ్రాగ్ చేయలేదు. మొన్న మనం ఎపిసోడ్ చూసినట్లయితే
నాకైతే అనిపించలే. ఒకవేళ మీలో ఎవరికైనా అనిపిస్తే గనుక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను కూడా తెలుసుకోవాలి అనుకున్నా. నిజంగానే మణికంఠ డ్రాగ్ చేసాడా ఆ సిట్యుయేషన్‌ని చేయలేదా? ఈ ఒక్క పాయింట్ మాత్రం ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ ఎగ్జిట్ టాస్క్ విషయంలో గూడా గర్ల్స్ అందరిని అడిగినప్పుడు మీరెలా ఆడారని వాళ్ళ పాయింట్స్ చెప్తారు. గర్ల్స్ మీరందరూ ఇరగదీశారు టాస్క్ అని అంటారు. ఇరగదీయడం ఏంటి? అక్కడ యష్మి, ప్రేరణ అంత సపోర్ట్ లేకుండా అంత కష్టపడి దెబ్బలు తగిలించుకుని, బాయ్స్ చేతిలో ఇసిరిచ్చుకొని అంత గేమ్ ఆడితే ఒక చిన్న అప్రిషియేషన్ లేదు. చిన్న అప్రిషియేషన్. అందరితో కలిపి బాగా ఆడారు అని చెప్పడం ఏంటి? అక్కడ సోనియా, సీత, నైనిక వీళ్ళందరికంటే కూడా బెస్ట్ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది యష్మి, ప్రేరణ. వాళ్ళకి చిన్న అప్రిషియేషన్ కూడా లేదు స్పెషల్లీ. అందరితో పాటు కలిపి మీరు బాగా ఆడారు అని చెప్పి 1,00,000 పెంచడం ఏంటో నాకు అర్థం కాల. బాగా ఆడారు గర్ల్స్ అందరూ. నేను ఆడలేదు అని అనట్ల. కానీ ఆట్ ఆడే దాంట్లో అందరికి మించి వితౌట్ సపోర్టు వాళ్ళ చీఫ్ నుంచి ఎటువంటి సపోర్ట్ లేకుండా, ఎటువంటి హెల్ప్ లేకుండా ఇద్దరే కలిసి ఆడడం అనేది ఇట్స్ నాట్ ఈజీ. అవతల టీమ్‌లో భయంకరమైన బలశాలులతో అది గూడా. కానీ వీళ్ళు ఆడారు. దానికి చిన్న అప్రిషియేషన్ లేదు. నిజంగా చాలా నచ్చలేదు ఎపిసోడు. అండ్ సోనియా గురించి కూడా అడుగుతారు. నిఖిల్ నీకెవరు బాగా ఆడారు అనిపించినప్పుడు నాకు యష్మి, ఇంకానేమో మా టీమ్‌లో అయితే నాకు సీత బాగా ఆడారు అని చెప్పినప్పుడు మరి ఎగ్ సోనియాకి ఎందుకు ఇచ్చావు అని చెప్పి అడుగుతాడు. లీడర్‌షిప్ క్వాలిటీస్ అని చెప్పి ఏదో సుత్తి చెప్తాడు. అప్పుడు ఇంకా సోనియాని నుంచోబెట్టి అడిగినప్పుడు ఆహ్ ఎగ్ తీసుకోవడం అన్నట్లు గాదు. ఖచ్చితంగా టాస్క్ ఆడాలి. ఇంకా బెస్ట్ ఇవ్వాలి అన్నట్లుగా సోనియాకి జెప్తాడు. ఇంకా అది పెద్ద విషయమేం గాదు. అక్కడితో అది అయిపోయింది. ఇక్కడ ప్రతి ఒక్కల విషయంలో సింపుల్‌గా తేల్చేసాడు. ఎందుకో నాకు అర్థం గాల. అంటే నిన్న ఎపిసోడ్ గూడా మనం చూసుకున్నట్లయితే 10:20కి ఆ టైంకి అయిపోయింది ఎపిసోడ్. అంటే ఏం జరుగుతుందనేది నిజంగా ఒక సెకండ్ నాకు అర్థం ఒకవేళ మళ్ళీ వచ్చిద్దేమో బ్రేక్ తర్వాత అనుకున్నాను. బట్ అక్కడితో అయిపోయింది ఎపిసోడ్. ఎందుకలాగా? టైం ఉన్నప్పుడు కూడా వాళ్ళసలు ఎందుకు ఎయలేదు అనేది నాకు అర్థం కాలేదు. అండ్ ఇంకొక విషయానికొస్తే ప్రతి ఒక్కల విషయంలో సోనియా గాని అసలు ఎవరి గురించి మాట్లాడారో సీత గాని, విష్ణుప్రియ వీళ్ళందరి విషయాలు ఇంతింత ఏదో అంటే స్మాల్‌గా జస్ట్ మాట్లాడేసి ఇంక అయిపోయిందని వదిలేసారు. ఒక్క ప్రేరణాది, మణికంఠది మాత్రమే డ్రాగ్ చేసి, ప్రొలాంగ్ చేసి ఎపిసోడ్ మొత్తం చేశారు. అది ఎందుకు అనేది నాకు అర్థం కాలేదు. సో, ఫైనల్లీ ఎపిసోడ్ అయితే ఇంత గలీజ్‌గా జరిగింది. బయాస్డ్‌గా జరిగింది. అన్‌ఫెయిర్‌గా జరిగింది. అన్‌ఫెయిర్. సో, నాగార్జున సార్ అలా మీరేమనుకుంటున్నారు ఎపిసోడ్ గురించి? కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మీరు ఎవరు ఎలిమినేట్ అయితే బావుండు అనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఏం లేవు. ఎలిమినేషన్ గురించే మాట్లాడాలి. సో, ఇవాళ ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఆ అబ్బాయికి గట్టిగా వార్నింగ్ అయితే ఇచ్చాడు. గేట్స్ ఓపెన్ చేసి నెక్స్ట్ ఈసారి నుంచి ఎవరు కూడా అలా మాట్లాడుకొని ఉండడానికి ఆ మాత్రం వార్నింగ్ అయితే పడింది ఆ అబ్బాయికి. అండ్ ఈరోజు హోస్టింగ్ విషయానికొస్తే నచ్చలేదు. చాలా 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 నచ్చలేదు. బిగ్ బాస్ టీమ్‌కి బుర్ర లేదు. బయాస్డ్‌గా నిజంగానే ఉన్నారు అనిపించింది. సో, అందుకనే ఆ థంబ్‌నెయిల్ పెట్టాను. నిజంగానే బయాస్డ్‌గా చేస్తున్న బిగ్ బాస్ అని. సో, మీలో ఎంతమందికి నేను అనుకున్న విధంగానే మీకు గూడా అనిపించిందా? యెస్ ఆర్ నో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో, వీడియో అయితే అంతే గైస్ ఎండ్ చేస్తున్నాను. ఈరోజు అసలు పాయింట్స్ ఏం లేవు. ఎందుకంటే నిన్నటి ఎపిసోడ్‌లో మాట్లాడడానికి గూడా అసలు నాగార్జున సార్ ఏమన్నాడు మాట్లాడడానికి ఏం జరగలేదక్కడ. సో, ఇంపార్టెంట్ పాయింట్స్ వరకే మాట్లాడాను. బట్ యాహ్! అంతే గైస్. వీడియో అయితే గనక నేను మాట్లాడింది మీకు గూడా కరెక్ట్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. సో, వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. బాయ్.